చప్పట్ల మీద చప్పట్లు, నాన్ స్టాప్ చప్పట్లు. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. జగదగద్ధాయ రాజమగుట సువర్ణ మణిగణ రాజరాజేశ్వర సుయోధన సార్వభౌమ శరాఘాతాలతో ఛిద్రమై ఊపిరి ఆవిరై దిగంతాల సరిహద్దులు చెరిగిపోతున్న వేళ అఖండ భారత సామ్రాజ్యాన్ని కురుక్షేత్ర సంగ్రామంలో కానుకగా ఇస్తానని శుష్క వాగ్దానాలు వల్లవేసిన ఈ దౌర్భాగ్యుడికి కడసారి దర్శనం కల్పిస్తున్నావా? నా దైవ స్వరూపమా, నన్ను క్షమించగలవా? క్షమించవలసింది నేను కాదు, నువ్వు రాధేయ. మహావీర కర్ణ రగులుతున్న ప్రతీకార వాంఛతో, అవధుల్లేని రాజ్యకాంక్షతో, అమానుషమైన స్వార్థంతో పాండవుల మదమణచడానికి నీవే సర్వసమర్థుడు అని గ్రహించి అంగరాజ్యాన్ని ఎరగా వేసి అఖండమైన రాజ్యభ్రాంతిని కలిగించి నీ ప్రాణాలను పణంగా పెట్టి నీకు తెలియని జూదాన్ని నీతోనే ఆడాను. స్నేహమనే ముసుగులో ద్రోహం చేసిన అపరాధ భావం అగ్నిజ్వాలలా నన్ను దహించి వేస్తుంది. క్షమించవలసింది నేను కాదు, నువ్వు రాధేయ, నువ్వు. అపురూప ఆదరణ కల్పించి అపరాధభావం అంటావేంటి మిత్రమా? నీ ఔన్నత్యం అన్యులకి సాధ్యమా? నీచకులమనే అగాధాన్ని చూపించి నా అస్తిత్వానికి భంగం కల్పించినప్పుడు అక్కున చేర్చుకుని అనర్ఘరత్న ఖచ్చిత సింహాసనాన్ని, అంగరాజ్యాన్ని అరగడి అయినా ఆలోచించకుండా నాకందించావు హితుడా. అవనికి వెలుగులు పంచే ఆదిత్యుడు అంధకారంలో వదిలేశాడు. కడుపు కోతగా భావించి కన్న తల్లి అనాథగా వదిలేసింది. విద్య నేర్పిన గురువు పరమ కిరాతకంగా శాపగ్రస్తుణ్ణి చేశాడు. దాతృత్వాన్ని ఆసరాగా తీసుకుని దేవేంద్రుడు శక్తిని హరించాడు. ఓర్మికి ప్రతీకగా పరిడవిల్లే భూమాత సైతం ఆగ్రహించింది. ఇందరి వల్ల శక్తిహీనుడనై నీకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాను మిత్రమా. మిత్రమా, నీ దయ ముందు నా జీవితం ఎంత? ఈ జన్మకే కాదు హితుడా, జన్మ జన్మలకే ఈ రాధేయుడు నీ విధేయుడే మిత్రమా. ఆఖరి శ్వాస ఆసన్నమవుతుంది మిత్రమా. నీ ఒడిలో తలవాల్చడం పూర్వజన్మలో నేను చేసుకున్న సుకృతం మిత్రమా. వీడ్కోలు మిత్రమా, వీడ్కోలు. జయ హో అఖండ సామ్రాజ్యాధిపతి, జయ హో అఖండ సామ్రాజ్యాధిపతి, జయ హో.